పహల్గామ్ టూరిస్ట్ అటాక్ యొక్క ఎక్స్క్లూజివ్ వీడియోస్ చూడండి. పెళ్ళై 6 రోజులే అయిన ఈ జంట హనీమూన్ కోసం వెళ్లి ఘటనా స్థలంలో పానీపూరి సంతోషంగా తింటూ ఉండగా ఉగ్రవాదులు వచ్చి తన భర్తని కాల్చి చంపేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న తన భర్తని ఎవరైనా కాపాడండి అని యువతులు రోధిస్తున్న వీడియో సోషల్ మీడియాలో అందరి హృదయాన్ని కలిచివేస్తుంది. మిలిటరీ డ్రెస్ లో వచ్చిన 7 ఉగ్రవాదులు 27 మంది టూరిస్టులను అత్యంత దారుణంగా కాల్చి చంపారు. పహల్గామ్ లో ఇండియన్ స్విట్జర్లాండ్ గా పిలువబడే ఈ టూరిస్ట్ ప్లేస్ కి వచ్చిన టూరిస్టులని అత్యంత దారుణంగా, అందులో మగవారిని వారి ఐడి కార్డులు చెక్ చేసి వారి హిందూస్ అని నిర్ధారించుకున్న తర్వాత వారిని అత్యంత దారుణంగా కాల్చి చంపారు. అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. మోదీ సౌదీ అరేబియా ట్రిప్ ని క్యాన్సిల్ చేసుకుని ఉన్నపలంగా ఇండియాకి తిరిగి వచ్చేశారు. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ఇండియాకి తోడుగా ఉంటామని ట్రంప్ మరియు పుతిన్ వెల్లడించారు. పాకిస్తాన్ ని అస్సలు వదిలే ప్రసక్తే లేదంటున్న మోడీ పాకిస్తాన్తో ఉన్న అన్ని రకాల సంబంధాలు, ఒప్పందాలు క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 48 గంటల్లోగా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క పాకిస్తాన్ పౌరుడు ఇండియా విడిచి వెళ్లిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ దాడికి పాల్పడ్డ ప్రతి ఒక్కరికి పాడెలు రెడీ చేస్తున్న మన ఇండియన్ ఆర్మీ. ఈ దాడిలో చనిపోయిన అమాయక ప్రజలందరికీ ఆత్మశాంతి కలగాలని రెస్ట్ ఇన్ పీస్ అని కామెంట్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్